హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ఆబ్జెక్ట్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు, అలాగే విత్ ఎగ్జాంపుల్స్తో. ఓకే, ఇంతకుముందు వీడియోలో మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. సో ఆబ్జెక్ట్ అంటే ప్రతిదీ కూడా పైథాన్లో ఆబ్జెక్ట్ కింద తీసుకోవచ్చండి. ఓకే అండి. సో ఈ ఆబ్జెక్ట్ కింద మనం ప్రోగ్రామటికల్గా కన్వర్ట్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ని మనకు కావాల్సినవి వాటి యొక్క యాట్రిబ్యూట్స్ అలాగే బిహేవియర్స్ కావాలండి. ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ప్రతి ఆబ్జెక్ట్కి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయండి, బిహేవియర్స్ ఉంటాయండి, మనం ఏది తీసుకున్నా కూడా. సో అవి కానీ ఆ డేటా కానీ మనం తెచ్చుకుంటే మనం ప్రతి ఆబ్జెక్ట్ని సక్సెస్ఫుల్గా ప్రోగ్రామటికల్గా కన్వర్ట్ చేయొచ్చండి. ఓకే, సో ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. ఆ ఎగ్జాంపుల్స్ని బట్టి మీకు యాట్రిబ్యూట్స్ ఎలా కలెక్ట్ చేయాలి, అలాగే వాటి యొక్క బిహేవియర్స్ ఎలా కలెక్ట్ చేయాలన్న విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డాగ్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. సో డాగ్లో మనకి బిహేవియర్స్ ఏంటి, యాట్రిబ్యూట్స్ ఏంటో చూద్దామండి. సో ఫస్ట్ యాట్రిబ్యూట్స్ చూద్దామండి. సో డాగ్లో యాట్రిబ్యూట్స్ చెప్పుకోవాలి అని అంటే మనకి నేమ్ ఉంటుందండి. ఓకే, బ్రీడ్, ఏజ్ అండ్ కలర్. ఓకే, ఇంకా ఉంటాయి, కొన్ని రాశాను, కొన్ని లిస్ట్ అవుట్ చేశాను మీకు. ఓకే, సో అలాగే బిహేవియర్స్ చూసుకుంటే డాగ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయండి, అరిసిద్ది కదండి, అది అంటే బార్క్. ఓకే, డాగ్ అరిసిద్ది కాబట్టి డాగ్ ఆడుకుంటుందండి. ఓకే, పడుకుంటుంది, ఇలాగా పడుకుంటుంది, ఆడుతుంది. ఓకే, పరిగెడుతుంది. ఓకే, రన్నింగ్. సో ఇలాంటివన్నీ బిహేవియర్స్ అండి. ఇవి బిహేవియర్స్ అనమాట. పైన ఉన్నవి యాట్రిబ్యూట్స్ అండి. ఒక చిన్న హెడ్డింగ్ పెడదాము మనకి, ఎందుకంటే మనకి తెలియటం కోసం, అంతకంటే ఏం కాదు. ఓకే, ఈ బిహేవియర్స్ అండి, ఇవి యాట్రిబ్యూట్స్. సో ఇక్కడ మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ గమనిస్తే ఇవన్నీ కూడా దాని యొక్క డీటెయిల్స్ అండి, అంటే డాగ్ యొక్క డీటెయిల్స్ అంతే. ఇవి డాగ్ యొక్క యాక్షన్స్ అండి. చూడండి, గమనించండి మీరు, బార్క్ యాక్షన్ అండి అది. సో అది అరుస్తుంది అని మనం డీటెయిల్ కింద రాయలేం. ఓకే, ఆడుతుంది అని డీటెయిల్ కింద రాయలేం. సో చెప్పాలంటే, ఒక విధంగా చెప్పుకోవాలంటే డాగ్ యొక్క బిహేవియర్ ఏంటి అని అంటే ఆడడం, పడుకోవడం, పరిగెట్టడం, తినడం. ఓకే, ఇవన్నీ బిహేవియర్స్ అనమాట, డాగ్ యొక్క బిహేవియర్స్. సో ఇక్కడ గమనిస్తే మీరు, డాగ్ ఏం చేస్తుంది అనే అన్ని బిహేవియర్స్, డాగ్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాట్రిబ్యూట్స్ అండి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం పర్సన్ తీసుకుందాం, అంటే మనం. ఓకే, నేను ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. సో పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్. పర్సన్ అనే ఆబ్జెక్ట్లో ఏముంటాయి, నా పేరు ఉంటుందండి. ఓకే, పేరు, నా ఏజ్ అడుగుతారు, ఏజ్. ఓకే, ఇంకా జెండర్ అండి, కలరు. ఓకే, ఆక్యుపేషన్, ఇంకా ఇంకా చాలా ఉంటాయి, బట్ కొన్ని లిస్ట్ చేసుకుందాం మనం. సో ఇలాగా డీటెయిల్స్ అనమాట, నా యొక్క డీటెయిల్స్. చూడండి, మనకి అన్నీ కూడా నేమ్, ఏజ్, జెండర్, కలరు, ఆక్యుపేషన్, ఇవన్నీ కూడా నా డీటెయిల్స్. డీటెయిల్స్ అంటే నేనేం చేస్తాను, నేనేంటి, నేను నేను మగాడినా, గర్ల్నా, బాయ్నా, లేకపోతే నా కలర్ బ్లాకా, వైటా, నా ఏజ్ ఏంటి, నా నేమ్ ఏంటి, నా ఆక్యుపేషన్ ఏంటి, నేనేం జాబ్ చేస్తుంటాను, ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ అనమాట, అంటే ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్. సో ఇలా యాట్రిబ్యూట్స్ని డిఫైన్ చేయొచ్చండి, పర్సన్స్ని. అలాగే బిహేవియర్స్ని డిఫైన్ చేయాలనుకోండి, నేను వాక్ చేస్తాను, నడుస్తాను. ఓకే, నడుస్తాను, మాట్లాడతాను. ఓకే, ఆడతాను, ప్లేయింగ్. ఓకే, డ్యాన్స్ చేస్తాను, డాన్సింగ్, ఈటింగ్. సో ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా నా యొక్క బిహేవియర్ అండి, అంటే నేను ఏం చేస్తానో అన్ని బిహేవియరే. ఓకే, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి కూడా చెప్తాను. సో గేమ్స్ ఆడతాను. సో అవి అన్నీ కూడా నా బిహేవియర్స్ అనమాట. నా బిహేవియర్ ఏదైతే ఉంటుందో, పర్సన్ యొక్క బిహేవియర్ అన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటామండి. ఓకే, రైట్. పర్సన్స్ గురించి మనం చెప్పుకుందాము. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, పర్సన్స్లో మనకి యాట్రిబ్యూట్స్ అంటే మన యొక్క డీటెయిల్స్, అలాగే పర్సన్స్లో బిహేవియర్ అంటే మన యొక్క యాక్షన్స్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఒక అవగాహన వస్తుందని చెప్తున్నాను.
ఓకే, కార్ గురించి మాట్లాడుకుందాం. సో కార్ని అట్రిబ్యూట్స్ మాట్లాడుకోవాలి అని అంటే కార్ ఎక్కడ తయారు చేశారు, మేక్, ఓకే, కార్ ఏ మోడలు, అలాగే కార్ ఏ సంవత్సరంలో తయారు చేశారు, అవునా, కార్ యొక్క కలర్, రైట్, డీజిలా పెట్రోలా, ఫ్యూలు, అండి, స్పీడ్ ఎంత, స్పీడ్ లిమిట్, స్పీడ్, ఓకే, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా లేవా, చూసారా, ఇలాంటివన్నీ అట్రిబ్యూట్స్. ఒక కారు గురించి డీటెయిల్స్ అనమాట. మనం కార్లు అమ్మే సైట్లోకి వెళ్తే ఇవే ఉంటాయండి మీకు, ఈ డీటెయిల్స్, ఈ అట్రిబ్యూట్సే ఉంటాయి. కార్ యొక్క సంవత్సరం ఎంత, ఎప్పుడుది, ఎంత స్పీడ్ నడిచింది, దాని స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఇవే ఉంటాయండి. సో ఇవన్నీ అట్రిబ్యూట్స్ అనమాట. సో ఓకే, కార్ గురించి. అదే బిహేవియర్స్ గురించి వస్తే, ఓకే, కార్లో బిహేవియర్స్ ఏంటండి, కారు మనం స్విచ్ నొక్కగానే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, రైట్, అలాగే అదే స్విచ్ నొక్కగానే లేదా కీ పెట్టి తిప్పగానే స్టార్ట్ అవుతుంది, కీ తిప్పి మళ్ళీ కీ ఆఫ్ చేస్తే స్టాప్ అవుతుంది, ఓకే, అలాగే హార్న్ ఇలా క్లిక్ చేయగానే నొక్కగానే హార్న్ మోగుతుంది, ఓకే, అలాగే ఇంకేమున్నాయండి, బ్రేక్ కానీ మనం నొక్కితే బ్రేక్ పడుతుంది, రైటే కదండి, అలాగే యాక్సిలేటర్, ఓకే, యాక్సిలరేట్ నొక్కగానే మనకి ఏమవుతుందండి, ఇంజిన్ అదే స్పీడ్ పెరిగి స్పీడ్ వెళ్తుంది, కారు స్పీడ్ వెళ్తుంది. సో కారు యొక్క మనం ఏదైనా సరే ఒక ఐటమ్ని, అంటే అందులో ఉన్న ఏదైనా సరే ఒక దాన్ని యాక్షన్, ఒకటి నొక్కినా లేకపోతే ఒక వీల్ తిప్పినా కూడా యాక్షన్ ఏదైతే జరుగుతుందో ఆ యాక్షన్స్ అన్నీ కూడా కారు యొక్క యాక్షన్స్ అనమాట అండి, ఓకే, అవన్నీ బిహేవియర్సే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో మనకి బిహేవియర్, అట్రిబ్యూట్స్ ఈ రెండు ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ అండి. మనం ఒక ఆబ్జెక్ట్ని ప్రోగ్రామెటికల్గా కన్వర్ట్ చేయాలంటే మనకి ఆ ఆబ్జెక్ట్ గురించి ఫుల్గా క్లారిటీ ఉండాలండి, దాని యొక్క నాలెడ్జ్ ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నాలెడ్జ్ ఉంటేనే దాని యొక్క అట్రిబ్యూట్స్ కానీ బిహేవియర్స్ కానీ లిస్ట్ అవుట్ చేయగలమండి మనం. సో నాలెడ్జ్ లేకపోతే చేయలేమండి. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి డేటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ అట్రిబ్యూట్స్ అనే బిహేవియర్స్ అండి. సో ఆ రెండింటిని కలెక్ట్ చేయగలిగితేనే మనం సక్సెస్ఫుల్గా ఒక ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ప్రోగ్రామెటికల్గా కన్వర్ట్ చేయొచ్చండి, ఓకే అండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఆబ్జెక్ట్ని మనం ఒక ప్రోగ్రామెటికల్గా కన్వర్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఎలా తెచ్చుకోవాలి అని విషయం మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నానండి, ఓకే. ఒకవేళ కానీ మీకు అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి, ఓకేనండి. బాయ్ అండి.